కర్పూరం వెలిగించి పొగ ఉన్నప్పుడు మరి కర్పూరం వెలిగించి వేయండి. కర్పూరం వేయండి కాదు, కర్పూరం వెలిగించిన దాంతో పెట్టలేదు. కార్యకర్త ఇక్కడ చూడాలి. కర్పూరం కార్యకర్తలు దయచేసి కర్పూరం తీసుకొని ఇక్కడ మొదటి కుండీ దగ్గర ఇటువైపు లెఫ్ట్ సైడ్ పొగొస్తుంది. కర్పూరం పొడి చేసి వేయద్దు, వెలిగించి వేయండి. ఇందాక చెక్క పాత్రలో వెలిగించి వేయండి. నేను చెప్పాను, అందుకే ఫస్ట్ చిన్న సమిధలు పెట్టుకోండి, తర్వాత పెద్ద సమిధలు పెట్టుకోమని క్లియర్ గా చెప్పాను. మీ దగ్గర 4 సమిధలు ఉంటాయి. ఇక్కడ బాపూజీ చూపిస్తున్నారు చూడండి. ఎగిన కుండీకి ఎదురుగా ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు తీసుకోండి, ఎడం చేతిలో తీసి పట్టుకోండి, ఎడం చేతిలోకి తీసి పట్టుకోండి. మూడింటి ఎడ చేతిలో పట్టుకోండి, ఒకటి మాత్రం కుడి చేతిలో గోముఖంగా పట్టుకోండి. చూడాలి ఇక్కడ మా ఇంకా ఇలా మందంగా 3 ఏళ్లతో గోముఖంగా పట్టుకోవాలి. 2 వైపులా నేతిలో ముంచండి. నెయ్యిని ఉంది, నేతిలో ముంచండి. నెయ్యిని ఎగరబెట్టుకోండి. నెయ్యి మీద పడపోకుండా బట్టల మీద కూడా చిలకరించండి. నెయ్యి ముంచిన తర్వాత మంత్రం చదువుతుండగా స్వాహ అన్నప్పుడు మాత్రం ఎక్కించుకోవడం లేదు. ఈ 4 సమితులు దేనికి వేస్తాం? 4 సమితులు. మొదటి సమితి దేనికి వేస్తున్నాం? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ సన్యాసాలను అవలంబిస్తామని. రెండవ సమితి దేనికి వేస్తున్నాం? ధర్మ, అర్థ, కామోత్సవాన్ని నిరూపించుకోవడం కోసం. మూడో దేనికి వేస్తున్నాం? సాధన, సేవ, దయం చేస్తామని. ఐదో దేనికి వేస్తున్నాం? మనందరికీ శరీర బలం, మనోబలం, ఆత్మ ప్రభావాన్ని కోసం భావం చేసుకోండి. ఒకరి వేస్తారు, మీరు ఒకటి దేనికి సరి చేసుకోండి. వేసిన ప్రతిసారి నేను 2 వైపులా తీసుకోండి. 2 వైపులా నేతిలో ఉంచండి, ఇలా కోపంగా పట్టుకోండి. మంత్రం చేసిన స్వాహ అన్నప్పుడు సమర్పించండి. ఆచావుతి హోమం చేస్తున్నాం. మీ అగ్నికుండి దగ్గర 4 పలకల చతురస్రాకారం పోయి చెక్క పాత్ర ఉంటుంది చూడండి. అది పైకి లేకపోతే నేనంటే మీరు చూపెట్టి కోసం పట్టుకున్నాను. 2 వైపులా దానిలో నెయ్యి, కర్పూరం చేసి ఉంటుంది చూడండి. కొద్దిగా నీళ్లు కూడా కొద్దిగా 2 డ్రాపులు వేసుకోండి. కింద పెట్టేయండి. నీళ్లు కూడా 2 డ్రాపులు వేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ సై పాత్ర అనేది ఒక చెక్క పాత్ర ఉంది. స్పూన్ ఉంది చూడండి. ఇలాంటి స్పూన్తో నెయ్యి తీసుకోవాలి. ఈ యొక్క మన మంత్రం 7 సార్లు 7 దేవతలు మనం స్వాహాన్ని సమర్పించాలి. మొదటిసారి స్వాహ